నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మౌనిక. ప్రజెంట్ మనకు ఎన్నో హెల్త్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ హెల్త్ సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మనతో షేర్ చేసుకోవడానికి, మన ప్రాబ్లమ్స్ని కొన్ని సాల్వ్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నమ్లే, చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చాలామంది ఆహారంలో చాలామంది పప్పులో కానీ కొన్ని చాలా వంటకాల్లో కానీ నెయ్యి అనేది చాలా వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు నెయ్యి బయట షాప్లలో దొరుకుతుంది, లేకపోతే ప్రజెంట్ మనం ఇంట్లోనే కొందరు నెయ్యి అనేది తయారు చేసుకుంటున్నారు. ఆ నెయ్యి వల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా సార్ ప్రజెంట్? డెఫినెట్గా దాంట్లో డౌట్ ఎందుకమ్మా. మీకు మౌనిక, నీకు ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడమా? తెలుగు మదర్ టంగ్ ఖచ్చితంగా వచ్చు. ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను సార్. రైట్. హిందీ అంటే మాట్లాడితే అర్థం చేసుకోగలుగుతాము. హిందీ కూడా నేర్చుకోవాలి. ఓకే సార్. అది మన వాట్ వి సే సంపర్క భాష అంటాము, లింక్ లాంగ్వేజ్. ఓకే సార్. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో నార్త్ ఇండియా అంతా హిందీ మాట్లాడతారు. అంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకున్నా కూడా, బీహారీ ఉన్నా కూడా జనరల్గా అంటే ఒక లింక్, అందుకే లింక్ లాంగ్వేజ్. దెన్ ఇంకా హయ్యర్ లాంగ్వేజ్ ఏం రావాలంటే మనం ఏ ప్రపంచంలో ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంటే ఆ భాష రావాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్, మీకు మహారాష్ట్రలో బాంబేలో ఏదో మీడియా రిలేటెడ్ జాబ్ వచ్చింది, మరి మరాఠీ రావాలి కదా అక్కడ. అంటే అక్కడికి మనకి పోస్టింగ్ రాగానే ఇక్కడనే ఒక ర్యాపిడిక్స్ కొనుక్కొని లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో హిందీ, తెలుగు మదర్ టంగ్, లోకల్ లాంగ్వేజ్, వీటన్నిటికి మించి సాంస్క్రిట్ రావాలి. ఆ పాయింట్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, మీరు ఘీ అన్నారు కదా, సాంస్క్రిట్లో ఘీని ఘృతం అంటారు. ఘృతం. ఇంకొక పదం ఉంది ఆజ్యం. ఘృతం, ఈ రెండు. అగ్నిలో ఆజ్యం పోసినట్టు అంటారు. అంటే ఎవరికైనా ఆల్రెడీ కోపం ఉన్న వాళ్ళకి కోపం తెప్పించడానికి ఇంకొకటి చెప్పి, సో అగ్నిలో ఆజ్యము పోయడం అనేసి. నెయ్యి బేసిక్గా వాట్ ఈజ్ ద ఫీలింగ్ ఏమంటే, ఇవన్నీ మనకి ఈ మోడర్న్ మెడికల్ సైన్స్ రాకముందు ఆయుర్వేదం అని మనకి ఉంది మన దేశంలో. ఆయుర్వేద శాస్త్రము జర్మనీలో ఎక్కువ, హోమియోపతి జర్మనీ, అరబ్ కంట్రీస్లో యునానీ. ఇవన్నీ యాన్షియంట్ వరల్డ్ మెడికల్ సిస్టమ్స్ బిఫోర్ ద మోడర్న్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ హెస్ కమ్. ఇవి వచ్చిన తర్వాత ఇవి కొంచెం లేటెస్ట్. ఇవి కొన్నిటికి దే ఆర్ మోర్ అప్లికబుల్ ఇవి. కానీ పాతవి మన నార్మల్గా ఉన్న ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి అవి పనికి వస్తాయి ట్రెడిషనల్ సిస్టంలో. ఇక్కడ చెడిపోయిన తర్వాత రిపేర్ చేయడానికి ఇవి పనికి వస్తాయి. సో వీ షుడ్ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్. మనకి ఏది ఎట్లా అవసరమో దాని ప్రకారం పోతుండాలి. ఇప్పుడు ఘీ టాపిక్ వచ్చినప్పుడు, నెయ్యి జనరల్గా వాట్ పీపుల్ సే ఈజ్ దట్, ఎల్డర్స్ సే ఈజ్ దట్ మెమరీ పెరుగుతుంది నెయ్యితో. అయితే అతి సర్వత్ర వర్జితం అని మనకి ప్రావర్బ్స్ నుంచి మనం నేర్చుకొని బాగుపరుచుకోవచ్చు. ఒక 5 లక్షల ప్రావర్బ్స్ ఉన్నాయి, ఏది ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియాలో ఏ దేశంలో కూడా ఏ భాషల్లో ఆ ప్రాంతాన్ని బట్టి ప్రావర్బ్స్ అంటే ఇవి టైం టెస్టెడ్ స్టేట్మెంట్స్. సో అవి చాలాసార్లు ప్రయత్నించి ఇది అప్లికబుల్ అన్న తర్వాతనే దే హ్యావ్ స్టాండర్డైజ్డ్ అండ్ పుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ ప్రావర్బ్. ప్రావర్బులు కూడా మనం కొన్ని చదివి మన పర్సనాలిటీకి ఏ అప్లికబులో కనీసం ఒక 100, 5 లక్షలు పక్కన పెట్టండి, మనకి పనికొచ్చే ఒక 100 ప్రావర్బ్స్ లామినేట్ చేసి ఇంట్లో పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు. అవి వారానికి ఒకసారి సండే రోజో లేకపోతే డైలీ ఒక 5-6 అది చూసి మనకి ఏదన్నా అవసరం అంటే చూడాలి. కమింగ్ బ్యాక్ టు ఘీ ఈజ్ ఏ కౌ ప్రోడక్ట్. ఆవు నెయ్యి ఇంకా విశిష్టం అంటారు. మనకి మామూలుగా పాలు వచ్చేది అయితే గేదె, లేకపోతే ఆవు. బర్రె అంటారు ఇక్కడ తెలంగాణ భాషలో, విసే బర్రె, గేదె అని అదర్వైజ్ ఆవు. ఇవి థింగ్స్. ప్రకృతిలో మంచి చెడు 2 ఉన్నాయమ్మా. ఈ గేదె కానీ ఆవు కానీ పాలిచ్చేది మన కోసం కాదు, వాటి చిల్డ్రన్ కోసము. లేగదూడ, గేదె దూడ వాటి కోసం ఇస్తాయి. దుర్మార్గును మనిషిలో చాలా స్వార్థము ఎక్కువ ఉంటుంది. స్వార్థం ఎక్కువైతే దుర్మార్గము దానికి అటాచ్ అవుతుంది, తోడు దొంగలు ఇద్దరు. సో ఆ దూడకి కొంచెమే పాలు, అది ఫస్ట్ దూడే పాలిస్తే తప్ప అది పాలు ఇట్ విల్ నాట్ అలౌ టు కమ్ అవుట్. ఇది మీకు తెలిసి ఉండొచ్చు. మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వారం 10 రోజులు ఊళ్ళల్లో ఉండి రావాలి. ఇప్పుడు చాలామంది సిటీలోనే పెరిగి సిటీలోనే ఉంటున్నారు, వాళ్ళకి రూరల్ గురించి అంత తెలియదు. రూరల్ సెట్టింగు, రూరల్ అట్మాస్ఫియర్.
అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మన చుట్టాలు ఎవరైనా ఉంటే, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే, రూరల్ ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్లో ఒక 1 వీక్ 10 డేస్ అక్కడ స్పెండ్ చేసి వస్తే మనకి అది తెలుస్తుంది. సో ఆవు కానీ గేదె కానీ ఫస్ట్ ఆ దూడ చీకితే తప్ప అవి పాలు మనకి ఇవ్వవు. అయితే వీళ్ళు దాన్ని ఒక 5 నిమిషాలు ఎంతో చీకనిచ్చేసి మొత్తం పాలు దాన్ని తాగనివ్వరు. కొన్ని తాగనిచ్చి మళ్ళీ దూరం కట్టేసి ఇక అది కంటిన్యూస్ చేపు అంటాము. కొన్ని పదాలు కూడా మనకి తెలియదు ఇప్పుడు వాళ్ళకి. ఆ చేపు నుంచి దే విల్ బి టేకింగ్ ద ఫర్దర్ థింగ్స్. బట్ వాట్ ఎవర్, ఇప్పుడు పెద్దవాడికి చిన్నవాడు ఎప్పుడు సేవ చేస్తుంటాడు, అది ప్రకృతిలో ఉంది. అది బలవంతుడు ఎప్పుడు బలహీనుని ఎప్పుడు వాడిని బానిస కింద. మనకి ఇందిరాగాంధీ టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటికి ఇది ఉండిందమ్మా, వెట్టి చాకిరి. 20 పాయింట్ ఫార్ములా అని ఒకటి ఉండింది అప్పట్లో, మీరు అప్పటికి పుట్టిండరు. అప్పుడు ఆమె 20 పాయింట్ ఫార్ములాల్లో వెట్టి చీకరి నిర్మూలనము. వెట్టి చాకిరి అంటే వాడు ఎప్పుడో ఆ జమీందారు దొరనో, ఇప్పుడు అన్ని దొరలు విరలు పోయినాయి ఫార్చునేట్లీ. అప్పుడు చాలా దుర్మార్గం ఉండే. వాడేదో ఎప్పుడోసారి ఒక 1000 రూపాయలు, ఆ రోజుల్లో 500 ఏదో ఇచ్చిన దానికి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సు లేకపోతే ఒకళ్ళు ఫ్యామిలీలో వెట్టి చాకిరి అంటే ఫ్రీ సర్వీస్ చేయాలి వాడికి. ఇదెంత దుర్మార్గం చూడండి. మనం ఇప్పుడంతా ఇండిపెండెంట్ అయిన తర్వాత సోషలిస్టిక్, సోవరీన్ సోషలిస్టిక్ డెమోక్రసీ, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఇప్పటికి కూడా దుర్మార్గం ఉన్నా కూడా ఇట్ ఈస్ సంథింగ్ బెటర్. కానీ ప్రకృతిలో దుర్మార్గం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఫార్మ్స్ కీప్ చేంజింగ్. సరే, కమింగ్ బ్యాక్ టు ఘీతోని మెమరీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఎక్కువ ఏది తినకూడదు. డైలీ 1 స్పూన్, డైలీ 1 టేబుల్ స్పూన్ అంటాం, అంటే లిటిల్ బిగ్గర్ స్పూన్. అది డైలీ కనుక తింటే ఓకే. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని మంచి వస్తువులు కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్. కొంతమందికి నెయ్యి పడదనుకోండి, బలవంతంగా తినాల్సిన పని లేదు, కానీ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే అలవాటు అయిపోతుంది. మనకి ఇష్టం లేని వ్యక్తి కానీ, ఇష్టం లేని విషయం కానీ, అయిష్టాన్ని కొంచెం గ్రాడ్యువల్గా తగ్గించుకొని పోయి. అదే సార్, చాలా వంటకాల్లో నెయ్యిని యాడ్ చేస్తూ ఉంటారు. బిర్యానీలో కానీ, అట్లా కొందరు నెయ్యి స్మెల్ రాగానే బావద్దు అనే పొజిషన్ పెడతారు కదా సార్, అట్లాంటి వాళ్ళకు అంటే ఇవన్నీ అపోజిషన్. ఇప్పుడు మనకి పొలిటికల్ పార్టీస్లో కూడా రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ ఉంది కదా. అల్టిమేట్గా ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు సర్వ్ ద పబ్లిక్ కదా. అది మర్చిపోయి వాడు వీడిని తిట్టడము, వాడిని తిట్టడము. మనకి తెలంగాణలో ఏముంది, మనకి ప్రధానంగా 3 పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. మీరు డైలీ న్యూస్ పేపర్ చూస్తే ఒక్కడు మిగిలిన ఇద్దరిని తిడతాడు. ట్రాంగులర్ రిలేషను. ఒక భుజం సైడ్ ఉన్నవాడు వీళ్ళిద్దరిని, మళ్ళీ వీడు ఇద్దరిని, వీడి ఇంకో ఇద్దరిని. సో ఎవడు రైటు, ఎవడు కరెక్టు. వీళ్ళంతా నోరు మూసుకునేసి బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ జాయిన్ హ్యాండ్స్ ఇన్ సర్వింగ్ ద పబ్లిక్. అది లేదు. ప్రజలు కూడా దానికి అలవాటైపోయారు. ప్రజలు ఆల్సో డివైడెడ్. కొంతమందికి వాళ్ళకి తెలుసో తెలియకనో భావజాలను బట్టి సమ్ పీపుల్ టేక్ ఏ సైడ్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ వితౌట్ ఎనీ అనలిటికల్ నాలెడ్జ్ ఆఫ్ ద పార్టీ. ఈ పార్టీ ఎంత మంచిది ఎంత మంచిది అవగాహన లేకుండానే. ఎవరు కరప్షన్ ఫ్రీ లేరు దీంట్లో చూస్తే. టీఆర్ఎస్ మనకు తెలిసిన సంగతే, లిక్వర్ స్కామ్ అండ్ అదర్ థింగ్స్ అది ఉంది. కాంగ్రెస్ ఎప్పుడుదో పాత పార్టీ, దాని గురించి అందరికీ అన్ని తెలుసు, వాట్ ఎవర్. బీజేపీ ఈజ్ ఓకే, బట్ వీళ్ళు కూడా మోస్ట్ రిలీజియన్ బేసిస్ మీద, అంటే ఒక విన్నింగ్ కార్డు ఉండాలి. మనం పేకాట ఆడుతున్నప్పుడు కూడా జోకర్లను ఉంటాయి ఈ సెట్లో. ఆ జోకర్ విల్ ఫిట్ ఎవ్రీవేర్. సో ఈచ్ పొలిటికల్ పార్టీ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్, అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఇంకొక కాన్సెప్ట్. సరే, ఏమన్నా వస్తే కమింగ్ బ్యాక్ టు ఘీ ఈజ్ డెఫినెట్లీ గుడ్. ఒక మోతాదులు తింటే కనుక మీకు డెఫినెట్గా మెమరీలో 3 పార్ట్స్ ఉంటాయమ్మా: గ్రాస్ప్, రిటెన్షన్, రీప్రొడక్షన్. గ్రాస్ప్ అంటే ఎంత తొందరగా గ్రహిస్తున్నాము, ఏకసంథాగ్రాహి అంటారు. మీరు నెయ్యి ఒక ఇమీడియట్ రిజల్ట్ ఉండదు. ఒక 1 or 2 years ఇది ఎవ్రీ ఒక స్పూన్ తినండి, యువర్ క్యాచింగ్ ఎబిలిటీ విల్ గో అప్. ఒక్కసారి వింటే చాలు, ఫోటోగ్రఫిక్ మెమరీ అంటాము, అది ఉంటుంది. దెన్ కొంతమంది ఎలా ఉంటారంటే ఇమీడియట్ క్యాచ్ చేస్తారు, ఇమీడియట్గా మర్చిపోతారు, మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. అట్లుండొద్దు. యూ షుడ్ బి రిటైన్ చేసి సబ్ కాన్షియస్ మైండ్లో దాన్ని కూర్చోబెట్టి అన్నీ ఉంటాయి. అంటే వాట్ ఎవర్ వీ టేక్ ఇన్ టు ద మెమరీ విల్ ఆటోమేటికల్లీ రిసైడ్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. కానీ మంచి విషయాల్ని ఇంకా కొంచెం ఎక్కువ ఫోర్స్తో వీ హ్యావ్ టు టేక్ ఇట్ లోపల. ఇంకొక కెపాసిటీ ఏంటంటే అవసరం వచ్చినప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్ అవుట్ సబ్ కాన్షియస్లోంచి. ఇప్పుడు స్టూడెంట్స్కి ఇది చాలా అప్లికబుల్. పేరెంట్స్ ఎవరన్నా వింటే స్టూడెంట్స్ పేరెంట్స్
వీడికి తెలుసు ఆన్సరు, ఎగ్జామినేషన్ రూమ్లో గుర్తురాదు. చాలా ఆలోచిస్తాడు, 5-10 నిమిషాలు టైం పోతూ ఉంటుంది, వీనికి అది గుర్తురాదు, బయటికి రాగానే గుర్తొస్తుంది. మీకు ఎప్పుడైనా జరిగిందో ఇట్లా? జరిగింది కదా. యా, మరి టైంకి గుర్తు రావాలి కదా. అవును సార్. సో దట్స్ వై 3 parts ఆఫ్ ద మెమరీ. వన్ ఈజ్ గ్రాంప్, అదర్ ఈజ్ రిటెన్షన్, ద అదర్ ఈజ్ టైమ్లీ రీకాలింగ్ ఎబిలిటీ. దిస్ ఇస్ ద థింగ్. సో ఘీ ఈజ్ డెఫినెట్లీ ఏ గుడ్, మీకు వాట్ యు సే, మీరు తినే పదార్థాల్లో ఘీ అనేది అనివార్యమైనటువంటి అంశం కింద పెట్టుకోవాలి. ఓకేమా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Right. సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, మనకు ఘీ వల్ల మెమొరీ పవర్ అనేది పెరుగుతుంది. మా వ్యూవర్స్ కోసం ఇంత మంచిది చెప్పినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్.